నాకు తెలిసిన ఒక అంకుల్ వెంకట్రావు అని BHA లో వర్క్ చేసేవాళ్ళు. 2011 లో ఆయనకి BHA లో ఒక ప్లాట్ ఉంటే అది అమ్మి ఎక్కడ పెట్టాలి అని ఆలోచించే టైంలో 2 ల్యాండ్లు ఆఫర్ వచ్చినాయి. ఒకటి వాళ్ళ ఊర్లో టౌన్ కి దగ్గరలో ఎకరం ₹1,00,00,000, ఇంకొకటి హైదరాబాద్ సిటీకి చాలా దూరంలో ఎకరం 45 lakhs. వాళ్ళ ఇంట్లో అందరూ టౌన్ కి దగ్గరలో వస్తుంది కదా, ఇక్కడే తీసుకో, ఎందుకు హైదరాబాద్ అక్కడెక్కడికో వెళ్ళి తీసుకోవడం అని చెప్పి అన్నారు. ఈయన వాళ్ళ మాట వినకుండా 500 feet రోడ్డు పడింది, దాని దగ్గరలో తీసుకుంటేనే అద్భుతం అవుతుంది అని చెప్పి ఇక్కడే హైదరాబాద్ దూరంలోనే ఒక ఎకరం తీసుకున్నారు. ఇంకంతే ఒక 2 years తర్వాత ఇంట్లో గోల, అదిగో మన టౌన్ పక్కన 2 crore అయిపోయింది, మీరు తీసుకోమంటే తీసుకోలేదు, ఎక్కడికో వెళ్ళి తీసుకున్నారు, ఇప్పుడు కొండ రేటు కూడా అమ్ముడు పోవట్లేదు అని చెప్పి ఓ అన్నమాట. ఈయన ఆ గోల భరించలేక కొన్న రేటుకి అమ్మేద్దాం అనుకున్నా కూడా బయ్యర్లు రాక అలాగే ఉంచేసుకున్నాడు. తిప్పి చూస్తే ఆ టౌన్ పేరు వద్దు కానీ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఒక టౌన్ అది. ఇంట్లో గోల పెట్టినా కూడా వద్దు అనుకున్న ఆ ఎక్కరు ఈ రోజు 5.5 crore అయింది. ఆయన నమ్మి హైదరాబాద్ కి దూరంలో కొన్న ఏరియా పేరు వెల్లిమెల. 500 feet రోడ్ అని చెప్పి అనుకున్నదే ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్. వెలిమెల అంటాడు, సిటీకి దూరం అంటాడు ఏంటి అని అనుకోవచ్చు. అప్పుడున్న సిటీ డైనమిక్స్ కి వెలిమెల సిటీ నుంచి చాలా దూరం, బట్ ఇప్పుడు ప్రైమ్ ఏరియా. అండ్ అక్కడ ఆయన కొన్న ఎక్కర్ ఇప్పుడు 20 to 23 crores ఉంది. ఈ స్టోరీ మొత్తంలో అర్థం చేసుకోవాల్సిన 2 మెయిన్ పాయింట్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఒకటి నమ్మి కొనుంటావు, అది ఈ రోజు అవ్వకపోవచ్చు, బట్ ఎప్పుడో ఒకసారి అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది అంటే వెయిట్ చేయి, కంగారు పడకు. దానికన్నా ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఎక్కడ కొంటున్నావు, ఎందుకు కొంటున్నావు అనేది అందరికీ చెప్పొద్దు, ఇంక్లూడింగ్ క్లోజ్ ఫ్యామిలీ కూడా. నువ్వు ఆ ల్యాండ్ లో చూసిన ఫ్యూచర్ వాళ్ళు చూడకపోవచ్చు,